ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించామని ఏఐటీయూసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్రన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, గతంలో పూర్వీకులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 108 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ అన్నింటిలో 26వ తేదీన రాష్ట్ర సీడీఎంఈ దగ్గర ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహేందర్, హరినాథ్, శేఖర్, శ్రీనివాస్, వెంకటేష్, తిరుపతి, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ మరియు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న మున్సిపల్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ప్రతి జిల్లాలు తిరిగి, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మారుమూల జిల్లాలు జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాదు, ఇక్కడ నుంచి రేపు 16వ తారీఖు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికుల ఐక్యత పోరాడదాం. పర్మనెంట్ అయ్యేంత వరకు సాధిస్తాం. 26,000 జీతాలు సాధిస్తాం. 26,000 జీతాలు. ఉద్యోగ భద్రత మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ అయ్యేంత వరకు, పర్మనెంట్ చేసేంత వరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26,000 రూపాయల జీతము ఇవ్వాలి. మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మున్సిపల్ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాలని, ఏదైతే గతంలో పూర్వీకులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. తక్షణమే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని, ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మొన్ననే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏదైతే 8 సంవత్సరాలు పైబడి ఈఎస్ఐ పిఎఫ్ కలిగి ఉంటే ఆ కార్మికుని తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 108 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ, అదేవిధంగా వరంగల్ జిహెచ్ఎంసీ, ఇవన్నింటిలో కూడా రేపు 26వ తారీఖున సీడీఎంఏ, ఏదైతే రాష్ట్ర సీడీఎంఏ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గ్రేటర్లో వేతనాలు వస్తున్నాయి తప్ప మున్సిపాలిటీల్లో 6 నెలలు 8 నెలలుగా చాలామందికి వేతనాలు రాకుండా అనేక ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల్లో మరి వచ్చినటువంటి వేతనాలు సరిపోవట్లేదు. అందుకనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏఐటీయూసీ మున్సిపల్ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ సంఘం పిలుపు మేరకు 16వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ప్రతి మున్సిపల్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని సర్క్యులర్ ఇచ్చింది. 26వ తారీఖు నాడు డిఎంఏ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండమైన డిస్ట్రిక్ట్ల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు వస్తున్నారు. దానితో పాటు 26,000 జీతాలు ఇవ్వాలా, మున్సిపల్ కార్మికులను అవుట్సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేయాలని గతంలోనే డిమాండ్లు పెట్టాము. ఆ డిమాండ్లను ఒప్పుకోకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను విభజించి 4 కోట్లుగా చేసి ఈరోజే పేపర్లు వేసిర్రు. ఈ రోజు నుంచే ఆ 4 కోట్లు అమల్లో అవుతాయి అని పేపర్లు ఇచ్చిర్రు. పోరాడితే పోయేది ఏం లేదని దీంతో ఎన్నో పోరాటాలు చేసి మున్సిపల్ రంగాన్ని 6,000 జీతాల కానించి ఇవాళ 18,000 జీతాలు వరకు వచ్చింది. పోరాడితేనే కానీ 26,000 జీతాలు ప్లస్ పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీగా రాష్ట్ర
పిలుపు మేరకు ఇవాళ అల్వాల్ మున్సిపల్లో ఈ ధర్నా చేయడము జరుగుతుంది.